అది వాళ్ళకి సంబంధించిన విషయం. దాంతో నాకేమీ సంబంధం లేదండి. ఉంది. నువ్వు చెప్పావు కాబట్టే ఆ పులిరాజు కోటి వచ్చి మాతో గొడవ పడ్డారు. గొడవ జరిగింది కాబట్టే న్యూసెన్స్ అవుతుందని బండి తీయించారు. సో పులిరాజుతో దౌర్జన్యం చేయించింది నువ్వు. మున్సిపాలిటీ వాళ్ళని పంపి షాప్ తీయించింది నువ్వు. అంతా అబద్ధం సార్. చాలే ఆపమ్మా, ఆపు. నువ్వెంతో మంచిదాని అనుకుని నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిద్దాం అనుకున్నానమ్మా. అలా చేయడం ఎంత పెద్ద తప్పో నువ్వు చేసిన దౌర్జన్యాలు చూశాకే నాకు అర్థమైంది. నీకు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ కాంతమ్మా. సార్ అంత మాట అనకండి సార్, ప్లీజ్. ఆ ఎమ్మెల్యే సీట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్. కావాలంటే చేసిన తప్పులన్నింటికీ ఆ చిట్టమ్మకి క్షమాపణలు చెప్తాను సార్. ప్లీజ్ సార్, నాకు మాత్రం ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి సార్. నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే చిట్టమ్మకి జరిగిన అన్యాయానికి నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాదు నీ కూతుర్ని అల్లుడిని వాళ్ళ అత్తింటికి పంపించాలి. నీ కొడుకుని కోడల్ని నీ ఇంటికి తీసుకురావాలి. అలా చేస్తేనే నువ్వు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడతావు. లేదంటే నీకు బదులుగా వేరే వ్యక్తి నిలబడాల్సి వస్తుంది. అంత మాట అనకండి సార్. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు, కీచులాటలు సహజమే కదా సార్. అందుకని నా కూతుర్ని అల్లుణ్ణి వాళ్ళింటికి పంపిస్తాను సార్. అలాగే మీ సమక్షంలో చిట్టమ్మకి మాటిస్తాను సార్. ఈ మొక్కేదో ఇంటికాడ చెప్పుంటే నేను పార్టీ ఆఫీస్ దాకా రావాల్సిన అవసరం వచ్చేది కాదు కదత్తా. వస్తే ఏంటి చిట్టమ్మా, మొత్తానికి మా అమ్మ మనసు మార్చుకుంది కదా, అది చాలు. పద వెళ్దాం. ఉసే చిట్టి, ఆ రోజు పార్టీ ఆఫీసులో గొడవపడి కార్పొరేటర్ సీట్ రాకుండా ఆపావు. ఈ రోజు ఎమ్మెల్యే సీట్ రాకుండా ఆపుతున్నావు. నిన్ను వదలను. నీలాంబరి, బట్టలు సర్దుకో. ఎందుకమ్మా? నీ అత్తవారింటికి వెళ్ళడానికి. అంటే నీకు మేయర్ పదవి పోయిందని, భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి రాదని నీ కన్న కూతురు నా నరకానికి పంపిస్తావా? అవునత్తయ్య, ఇన్నాళ్ళు అత్తింట్లో దర్జాగా బతికి నేను ఆ ఇంటికి వెళ్ళి అలా బతుకుతాను అత్తయ్య. పైగా నా పిల్లని పోషించుకోవడానికి కేదులు కూడా లేవు. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే చదువు లేదు. అట్లాంటిది మీ కూతుర్ని మీ అంత గొప్పగా దర్జాగా నేనెట్టా చూసుకుంటాను అత్తయ్య. దాని గురించేం బాధపడకండి. మీరు దర్జాగా బతకడానికి కావలసినంత డబ్బు నేనిస్తాను. మీరు హ్యాపీగా బతకండి. మీరు ఆ మాట అన్నారు, ఇక నాకే దిగులు లేదు. ఎన్నో నెలమరే అత్తయ్య మనకు కావాల్సిన డబ్బులు ఇస్తా అంటున్నాయి. అలాంటప్పుడు ఎక్కడుంటే ఏటి అక్కడుంటే ఏటి, బేగ బట్టలు సర్దే వెళ్ళిపోదాం. చాలా అత్తావా? నీకు డబ్బుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అమ్మా, డబ్బు ఆశ పెట్టి మా ఇద్దరిని తరిమిద్దాం అనుకుంటున్నావు కదూ? నేను చచ్చిన ఇంటికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళమని బలవంతం చేశావో నీకంటే ముందే సూసైడ్ చేసుకొని చేస్తాను. భాస్కర్, నీలాంబర్ అలాగే వాగుతుంది. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. అలాగే అత్తయ్య, వెళ్ళి 10 నిమిషాల బట్టలు సర్దేస్తాను. మీరు డబ్బులు రెడీ చేసుకోండి. ఓ పాలి, మా అక్క డబ్బులు ఇస్తానందంటే మాట తప్పే మనిషి కాదు. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో బాసు. అలాగే గుండన్నయ్య. అంటే నేను సూసైడ్ చేసుకొని చేస్తానంటున్నా కూడా నన్ను అత్తారింటికి పంపిస్తున్నావు కదూ? సరే చూడు, నీ కళ్ళ ముందే చావకపోతే నా పేరు నీలాంబరే కాదు. నీలు, 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 తలుపు తీవే. నీలు, నీలాంబరే, నేను ముందు నుంచి చెప్తున్నాను, నన్ను గనక ఇంటికి వెళ్ళమని చెప్తే చేస్తానని. నేను చచ్చాక నా శవం మీద రాజకీయం చేసుకుని ఆ ఎమ్మెల్యే పదవి తీసుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా?
నేను చెప్పేది పూర్తిగా వినవే. వినను. ఆయన నన్ను చావనివ్వకుండా ఎందుకు ఆపావమ్మా? ఆ ఇంటికి వెళ్తే రోజు చావాల్సిందే కదా. అదేదో ఇక్కడే చచ్చేదాన్ని కదా. పిచ్చివాకుడు వాక్కు. నిన్న ఇంటికి పంపిస్తుంది మీ ఆయనతో కాపురం చేసి మీ అత్త దగ్గర మంచి మార్కులు కొట్టేయమని కాదు. మరి మా అత్త మూగబాగుడు భరిస్తూ ఆ కొంపలో పడి ఏడవడంతా? ఒసే పిచ్చిమొద్దు, నువ్విప్పుడు ఆ ఇంటికి వెళ్తుంది ఒక ముఖ్యమైన పని మీద. ముఖ్యమైన పనా? ఏంటది? ఆ చిట్టెమ్మ కుటుంబరావు కోకిలమ్మల సొంత కూతురా లేదంటే ఆ జమీందారు గారి పెద్ద కూతురా అని తెలుసుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ చిట్టమ్మ జమీందారు గారి పెద్ద కూతురు అవునో కాదో నాకెలా తెలుస్తుంది? నువ్వు ముందా ఇంట్లో అడుగుపెట్టు. వాళ్లే గనక జమీందారు పెద్ద బిడ్డని ఎత్తుకెళ్లిన మాట నిజమైతే ఆ ఇంట్లో ఏదో ఒక ఆధారం నీకు దొరక్కపోదు. అంతేకాదు, నిన్ను భాస్కర్ని ఇంటికి పంపించు అని గొడవ చేస్తున్న కుటుంబరావు కోకిలమ్మలకి చుక్కలు చూపించు. ఈ కోడలు మా కొద్దు బాబోయ్ అని వాళ్ల నోటితో అనిపించు. ఆ తర్వాత నీ మొగుణ్ణి తీసుకొని నీ పుట్టింటికొచ్చాయి. అర్థమైందమ్మా. ఇక జీవితంలో నేను అత్తింటికి వెళ్ళకూడదు అంటే మా అత్త మావేలికి నరకం చూపించాలి. నేను పెట్టే టార్చర్ భరించలేక ఆ చిట్టమ్మ మా ఇంట్లో వద్దు, మీ పుట్టింటికి వెళ్ళిపో అని అరిచి గోల చేయాలి. కరెక్ట్గా గెస్ చేశావే. ఇప్పుడు అర్థమైంది కదా నిన్న ఇంటికి ఎందుకు వెళ్ళమని చెప్పానో? పూర్తిగా అర్థమైందమ్మా. ఇక చూడు, ఆ గుడ్డి మావయ్యతో మూగ అత్తయ్యతో నీ కూతురు ఎలా ఆడుకుంటుందో. ఓ అత్తయ్య, ఇదిగో నీళ్ళు రండి రండి. అదిగో వచ్చేశాడు నీ పాల మొగుడు. ఇక ప్రయాణానికి సిద్ధం కా. అలాగే పద. అత్తయ్య బ్యాగ్ రెడీ. ఏనలాబ్రే? నేను కూడా రెడీ. ఇంతలోనే అంత మార్పా? నీళ్ళతో ఏం చెప్పారు అత్తయ్య? నీ మొగుణ్ణి ఆ మెడ మీద పౌడర్ కొట్టడం కాస్త తగ్గించమని చెప్పాను. నీళ్ళు మా ఇంటికి రానంటుంది, నా మెడ మీద పౌడర్ చూశానమాట. మరి ఒరే అవతారం, వెళ్ళి నీలుని భాస్కర్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. పదండి పదండి పదండి. పదండి. అమ్మా, బాగున్నానమ్మా. ఇంటి దాకా వచ్చిన వాళ్ళం ఇంటి లోపలికి రామా? ఈ ప్రేమేదో ఇంటి లోపల చూపించుకుంటే బాగుంటుంది కదా. పదండి. ఏటే పొద్దున్నే ఏమన్నా కలగన్నావా ఏటి? భాస్కర్ వచ్చినాడు అని గొడవ చేస్తున్నావు. భాస్కర్, ఇది కాలా నిజమా? భాస్కరు నీలాంబరి మన ఇంటికి వచ్చినారా? అవునన్నయ్యా, ఎంతైనా ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందరికీ మంచిది.
అదే మాకు గౌరవం, మీకు గౌరవం. అందుకే నా కూతురు ఇష్టం లేదు అన్నా పరువు మర్యాదల కోసం మీ ఇంట్లో దింపాను. ఇక నుంచి నా కూతుర్ని మీ కోడల్లా కాదు, కూతుర్లా చూసుకోండి. అమ్మ కాంతమ్మ, నాకున్నది ఒక్కగానొక్క కూతురు, నీకున్నది ఒక్కగానొక్క కూతురు. నా కూతుర్ని నువ్వు గుండెల్లో పెట్టి చూసుకో, నీ కూతుర్ని కంట్లో పెట్టి చూసుకుంటాం. చూసుకోక ఏడ్సెత్తది నాన్నా. జరిగింది మామూలు పెళ్ళేటే, కొండ మార్పిడే. ఇక్కడ మీ కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయనుకో, అక్కడ మా అత్త కళ్ళలో సొడిగుండాలు వచ్చేస్తాయి. అంత దూరం ఎందుకులే చిట్టమ్మ, మొత్తానికి మా అక్క బావ మీ ఇంటికి వచ్చేసారు. ఇంకా మనం బట్టలు సర్దుకుంటే మన ఇంటికి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం. అష్ట ఐశ్వర్యాల్లో పుట్టి పెరిగిన నేను అష్ట దరిద్రాల మధ్యకొస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆడపిల్లకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది చచ్చేదాకా అత్తింట్లోనే ఉండాలన్నా మన ఆచారాన్ని గౌరవించి వస్తున్నాను. కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఎడవే? నాకిక్కడ కష్టం కలగనంత వరకు, నా గౌరవానికి గాని మర్యాదకి గాని భంగం వాటిల్లినంత వరకు, నా స్వేచ్ఛని ఇంట్లో వాళ్ళు అడ్డుకోనంత వరకు, ముఖ్యంగా నువ్వొచ్చి నా జీవితంలో వేలు పెట్టి నన్ను వెక్కిరించినంత వరకు ఇక్కడే ఉంటాను. కాదు కూడదు అని నీ ఆధిపత్యాన్ని, అత్త పెత్తనాన్ని చూపించాలనుకున్నారనుకో, ఆడపడుచు అధికారాన్ని నా మీద రుద్దడానికి ప్రయత్నించారనుకో, అప్పుడే ఆ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అది కూడా శాశ్వతంగా. మీ మాటకి ఎవరు ఎదురు చెప్పరని అని నువ్వనడం కాదు కోకిల మొదిన. మీ కూతుర్ని కూడా మాట ఇవ్వమను. ఏటిచ్చేది? దానికి నచ్చినట్టు ఉండమన్నారు, అందులో తప్పులేదు. తన స్వేచ్ఛకి అడ్డు రాకూడదు అన్నారు, అందులోనూ అర్థం ఉంది. కానీ తన మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదన్న మాట నాకు నచ్చలేదు. ఏయ్, నీకు నచ్చేదేంటి? అసలు నీకు నచ్చినట్టు నేనెందుకుంటాను? నా మొగుడికి నచ్చినట్టుంటాను. నా మొగుడికి నచ్చకపోతే చెప్పండి, మారతాను. అంతేకాని అడ్డమైన వాళ్ళ కోసం నా నిర్ణయాన్ని, నా ఆలోచనల్ని మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే చెప్తున్నాను, వీటన్నింటికి ఓకే అయితే చెప్పండి, కోడలిగా ఇక్కడుంటాను. లేకపోతే వచ్చిన దారినే మా అమ్మతో వెళ్ళిపోతాను. అమ్మ నేలాంబరే, ఈ కుటుంబం పెద్దగా నీకు మాట ఇస్తున్నానమ్మా. ఎంతకాలం మీ ఇంట్లో ఎలాగైతే ఉన్నావో ఈ ఇంట్లో కూడా అలాగే ఉండొచ్చు. నీ మాట కాదనేటోళ్ళు గాని, నీ నిర్ణయానికి ఎదురు చెప్పేటోళ్ళు కానీ ఎవరు ఉండరమ్మా. విన్నావుగా, కుటుంబరావు అన్నయ్య మాటిచ్చాడు. ఇప్పుడు చిట్టెమ్మదే ఉంది. అల్లుడు, మీరు సంతోషంగా లోపలికెళ్ళండి. వెళ్ళు. నాన్న రవిచంద్ర, మీ ఆవిడగారు కోరినట్టు వాళ్ళ అన్నయ్యని వాళ్ళింట్లో దింపి నేనిచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. వెంటనే మీ ఇద్దరు కూడా మన ఇంటికొచ్చేస్తే చిట్టెమ్మ కూడా తన మాట నిలబెట్టుకున్నట్టవుతుంది. ఏమంటావు చిట్టి? చాలా థ్యాంక్స్ అత్త, మా అన్నీని వదిన్ని ఇంట్లో దింపినందుకు. ఇచ్చిన మాటకు కట్టుబడి నేను కూడా నా మొగుని తీసుకుని నా అత్తింటికి వచ్చేస్తాను. కాకపోతే నీ కూతురులాగే నాకు కూడా చిన్న కండిషన్స్. కండిషన్సా? ఏంటవి? నీ కూతురు ఇక్కడ తిండి నచ్చలేదనో, బట్ట నచ్చలేదనో, డబ్బు లేదనో అత్తింటి నొగ్గేసి పోటీంటికి రాకూడదు. ఆ అవసరం తనకి రాదు. ఎందుకంటే తనకి నేను కావలసినంత డబ్బిచ్చాను. అలాగే
మా అమ్మ నాన్న మీద అలిగి మొగుణ్ణి అత్తమామల్లో గేసి పుట్టింటికి రాకూడదు. ఖచ్చితంగా రాదు. వచ్చినా ఈ కాంతమ్మ ఊరుకోదు. థ్యాంక్ యూ కాంతమత్త. ఇకపోతే చివరిగా నా అంతట నేనుగా నా పుట్టింటికి రావాలి తప్ప నీ నోటితో గాని మీ ఇంట్లో వాళ్ళ నోటితో గాని వెళ్ళు అనకూడదు. ఒకవేళ అన్నారనుకో నా మొగుడిని అట్టుకొని శాశ్వతంగా వచ్చేతాను. ఆ తర్వాత నా కాళ్ళ ఎలా పడినా సచ్చినా అత్తింటికి రాను. చిచ్చి, నేనెందుకు వెళ్ళమంటాను? నిన్ను నా కన్న కూతుర్లా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. థ్యాంక్ యూ కాంతమ్మత్త. ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఎంత ఆనందంగా గడిపానో అంతే స్వేచ్ఛగా నా అత్తింట్లో కూడా ఉండబోతున్నాను. నా మాటకు గాని నా స్వేచ్ఛకు గాని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ క్షణమే నా మొగుడుతో సహా నా ఇంట్లో ఉంటాను. నీకోకే కదా? ఓకే 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 ఓకే. అన్ని ఓకేలు ఎందుకు లేక అంతమత్త. బావా వెళ్దామా? పద చిట్టి. నాన్న అమ్మా వెళ్ళొత్తాను నాన్న వెళ్ళొత్తానమ్మా. వెళ్ళొస్తాం మావయ్య. వెళ్ళొత్తానమ్మా వెళ్ళొత్తాను. చిట్టమ్మా, నేను లోపలికెళ్ళి హారతి తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. లతా, ఏటెవరి బావా ఉన్నట్టుండే మీ అమ్మలో ఇంత మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది చిట్టమ్మా? ఇంకా ఏం కావాలి? నన్ను ఇంటి కోడలుగా ఒప్పుకొని మీ అమ్మ హారతిచ్చి మరీ ఆహ్వానిస్తుంటే మార్పు వచ్చినట్టే కదా. ఇదిగో హారతి ఇవ్వకపోతేనేమో చూసావు మా అత్త హారతి కూడా ఇవ్వలేదు అంటావు. ఉండమ్మా హారతిస్తానంటేనేమో అబ్బో ఏంటి మార్పు అంటావు. ఈ కోడళ్ళంతా ఇంతేనేమో. ఊరికే సరదాగా అన్నాను. కాదులే, ఎంతైనా మీ అమ్మననేసరికి పొడుచుకొచ్చింది. మాకు ఆ మాత్రం తెలియదేటి. చూస్తావేంటి? వెలిగించు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, నా గుండు తమ్ముడు దిష్టి, పని వాళ్ల దిష్టి, ఈ కాకినాడ మొత్తం దిష్టి పోవాలి. థు థు. అమ్మా చిట్టమ్మా, కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. సీతాలు, లక్ష్మి, సీను, రాము,
అందరూ ఒకసారి రండి. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయ్ మిఠాయి కొట్టు సిట్టేమండి. చంపుతా. ఈ కాకినాడ కాంతమ్మ గారి కోడలు, రవిచంద్ర బాబు భార్య, అంటే మీకు చిన్నమ్మ గారు. నమస్కారం పెట్టండి. నమస్కారం పిన్ని.